శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। గత వారం నమస్కారం సాయి చెప్పిన 4 సూత్రాలు బాగా యోచించదగినవని చెప్తూ ఈ కావాలి అన్న కోరికలు విడిచి సర్వగతుడైన దైవం మీద మనసు నిలపండి, గమ్యం చేరుతారు. అట్లాగే పని చెయ్యి, దేవుని నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు, పోటీలు బంతులు కీచులాట్లు మానితే దేవుడు కాపాడుతాడు. అలాగే ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు, ఇది మన నియమం కావాలి. నువ్వే పని చేసినా క్షుణ్ణంగా చెయ్యి, లేదా చేయడానికి ఒప్పుకోకు, సంపూర్ణంగా క్షుణ్ణంగా చేయను. ఇవన్నీ కనుక మనం ఆలోచిస్తే సామాన్యంగా మనకి అమ్మో ఆయన ఏం అడగకూడదట, కోరిక ఉండకూడదట, ఎవరి సేవను ఉచితంగా తీసుకోకూడదట, మనం సుఖపడకూడదట, ఇంకెందుకు ఇట్లాంటి బాధించని జీవితం అనిపిస్తుంది అన్నదానికి మాస్టర్ వివరిస్తూ సహజంగా అవే అనిపిస్తాయి, కానీ ఆనందం అనే తత్వం ఏంటో తెలిస్తే కానీ దాన్ని పొందడం కోసం అప్పుడు ఇవన్నీ మనకి ప్రధానం అనిపించవు. అంతేకాకుండా మాస్టర్ అంటారు, జీవితంలో మనం ఇప్పటిదాకా చేసేవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు చదువుకోవడం, వృత్తి కొనసాగించడం, సాంసారిక జీవితం, పిల్లల్ని పెంచడం, లేకపోతే డబ్బు సంపాదించాలనుకోవటం, బాగా డబ్బు సంపాదిస్తే మనం హాయిగా ఉండొచ్చు అని అనుకోవటం, మనం మిగిలిన వాళ్ళలో హోదా పెంచుకోవాలంటే మన ఇంట్లో ఇవి ఉండాలి, అవి ఉండాలి, మాస్టర్ గారు చెప్పినట్టు బొచ్చుకు పిల్ల, సోఫా. అప్పట్లో ఇవన్నీ అంటే స్టేటస్. మన ఆనందం కాకుండా సమాజంలో మనలో ఇవి ఉంటే కానీ మనకి హోదా ఉండదేమో అనిపించుకునే స్థాయిలో వాళ్ళ కోసం మనం పరాధీనతో జీవించడం. అంటే మన స్వేచ్ఛ కాదు, నేను ఇలా ఉంటాను అనుకుంటే కాదు. నువ్వు అట్లా ఉంటే ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటారు, ఎవరి ఇళ్ళన్నా కొనుక్కొని శుభ్రంగా చేసుకోకపోతే పక్కన వాళ్ళు గొడవ పెడతారు. అంటే వీడు ఎలా ఉండాలో కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే మన జీవితంలో ప్రతి ఒక్క పని మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా కానీ మన జీవితం అంతా పరాధీనతే. ఆఖరికి మాస్టర్ గారు అంటున్నారు, ఒంటరితనాన్ని తట్టుకోలేక పెళ్లి చేసుకోవటం, మళ్ళీ వాళ్ళకి తగ్గట్టుగా ఇద్దరు ఒకేలా కలిసి జీవించాలంటే కాంప్రమైజ్ కావాలి, మళ్ళీ పరాధీనతే. అక్కడ కూడా స్వేచ్ఛగా నా వచ్చినట్టు ఉంటానంటే తను అట్లానే ఉంటుంది, లేకపోతే వీడు ఎట్లానే అంటారు, మళ్ళీ అక్కడ అడ్జస్ట్మెంట్, అది పరాధీనతే. మళ్ళీ పిల్లలు కలిగిన తర్వాత మళ్ళీ దానికో, అంటే ఎక్కడ చూసినా కానీ మనం అనుకునే ఆనందము, స్వేచ్ఛ లేకపోతే ఒక్కసారి అంతా మాస్టర్ అంటున్నారు, బాగా ధనవంతుడిని అయిపోతే ఇక తర్వాత అంతా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని దానికోసం ఎన్ని రకాలుగా కష్టపడాలో. ఇప్పుడు ఈ జీవితం అంతా కూడా పరాధీనతే. మనమేమనుకుంటున్నాం, అని గొప్పగా ఉన్నాం, స్వేచ్ఛగా ఉన్నాం, మంచి ఉద్యోగం చేస్తున్నాం, లేకపోతే నాకు అది, లేకపోతే ఇది, ఏమో చెప్పుకుంటాం. ఇప్పుడు ఇంట్లో చిన్న గొడవ తెలిసినప్పుడు తెలుస్తుంది, అంటే మనం సరిగ్గా వాళ్ళతో ఉండలేకపోతున్నామంటే మళ్ళీ అడ్జస్ట్ అయ్యి రేపు తర్వాత రోజు కాంప్రమైజ్ అవుతున్నామంటే అక్కడ పరాధీనతే కదా. అంటే దేనిలోనూ కూడా అబ్సల్యూట్గా మనం అనుకున్నట్టుగా ఉండడానికి సాధ్యపడడం అనేది లేకుండా ఇట్లా ప్రతి ఒక్కటి కూడా పరాధీనతతోనే ఉంటున్నాము అంటున్నారు. ఇలా చేస్తూ ఉంటే ఎంతసేపటికి సుఖం అన్న ఆశ అతన్ని అంతకంతకు స్వేచ్ఛ సుఖరహితుడిని చేస్తుంది. సుఖం అనే ఆలోచనే బయట నుంచి తెచ్చుకోవాలన్న సుఖం, నలుగురిలో హోదా, గుర్తింపు, అన్నీ కూడా ఏం చేస్తాయట, ఎంత ఎక్కువగా ఉంటే అంతగా సుఖం లేని జీవితాన్ని తీసుకొస్తుందట. అందుకని మాస్టర్ గారు అంటారు, ఎంతసేపటికి సుఖమన్న ఆశ అతన్ని అంతకంతకు కూడా స్వేచ్ఛ సుఖరహితుడిని చేస్తుంది. స్వేచ్ఛ లేకపోవడం ఎందుకని, అంతా సమాజం ఇప్పుడు ఎట్లా పడితే అట్లా ఉందాం అనుకున్నాను, కానీ సమాజంలో కట్టుబడిన దానికే నడవాలి మనం. సమాజంలో ఏవైతే కట్టుబాట్లు ఉన్నాయో వాటిని అతిక్రమించి నడవలేం. అందుకే కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇలా చేస్తే అందుకని ప్రతి ఒక్కటి మనల్ని ఏ పని చేస్తుందట అంటే మనకి స్వేచ్ఛ, తర్వాత ఈ సుఖం అనేది సుఖరహితమైనది కలిగిస్తుంది, లేకపోవటమే. జీవితం అంతా ఇలానే గడిచి అట్టి దిగులుతోనే మరణించవలసి వస్తుంది. ఇంతటికి మూలం కావాలి అన్న కోరికలే. ఎందుకు కావాలి అనే కోరికను విడిచి జీవించమంటారు బాబా? కావాలి అని మనకి ఎప్పుడైతే కలిగిందో, ఇప్పుడు ఈ కావాలి అన్న వాటిలో ఇన్ని రకాలుగా కావాలని ఇవంతా ఏర్పరచుకున్నాడు జీవితంలో. అందుకని మరణించే వరకు ఇలానే ఉండిపోవలసి వస్తుంది అంటున్నారు. అందుకని ఇంతటికి మూలం కావాలి అన్న కోరికలే. దీనికి అంతటికి మూలం మనిషి ఒక ప్రకృతి సత్యాన్ని గుర్తించకపోవడమే. ఎందుకు అనిపిస్తుంది? కావాలి అన్న ఒక కోరికే మనల్ని ఇంతగా ఈడ్చి జీవితాన్ని పరాధీనతతో జీవించేట్టు చేస్తుంది. ప్రతి ఒక్కటి మాస్టర్ అంటున్నారు, ఎవరు చదువుకోవడంతో సంతోషపడరు. నేను బాగా చదువుకున్నాను, నీకు ఉద్యోగం రాదు, చదువుకో అంటే మనం చదివిస్తామా ముందు?
చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే డబ్బులు వస్తే జీవితం ఉంటుందన్న ఆశతో చదువుతున్నాం గానీ, భగవంతుడు ఇంత అద్భుతమైన సృష్టి చేశాడు. ఇందులో కొన్ని విషయాలు మన సైంటిస్టులు దాన్ని గమనించి తెలుసుకున్నారు. నువ్వు అయి నేర్చుకున్నానని మనం చెప్పం. ఈ లెక్కొచ్చా, నీకు వచ్చా, నీ పరీక్షలో పాస్ అవుతావా, గ్రేడ్‌లొచ్చాయా అంటామే తప్పించి, వీడికి బుద్ధుందా, వీడికి ఏమైనా సంస్కారం అలవడుతుందా, వీడి తర్వాత ఎలా ఉంటాడని మనం ఆలోచించం. మన ఉద్దేశ్యం కూడా వాడు సర్వైవ్ అవ్వటానికి ఇది పనికొస్తుందా అని. అంతేగాని మావాడు భలే చదువుతాడని బయటికి చెప్పినా గానీ, వాడిలో ఒక్క మంచి గుణం లేకపోయినా కానీ వాడికి గ్రేడ్‌లొచ్చాయండి అని చెప్పుకుంటాం. అంటే ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే చదువుకోవటం, వృత్తి కొనసాగించటం, సాంసారిక జీవిత బాధ్యతలు నిర్వహించడం, బిడ్డల్ని సాకటం ఇవన్నీ సంతోషంతో మనిషి కొనసాగించడు. మేము ఎక్సెప్షన్ అండి అనుకుంటే మేమేం చేయలేం. మాస్టర్ గారు చెప్పిన మాటే మనం అనుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా మన జీవితంలో మనకు తెలుసు. ఇప్పుడు ఏదన్నా మీకు రేపు ఈ 2 టెస్టులు పాస్ అవ్వండి ప్రమోషన్ వస్తదంటే, అబ్బా! ఈ ప్రమోషన్ ఈ టెస్ట్‌లకి ఎక్కడ ప్రిపేర్ అవుతాం అనిపిస్తది. ప్రమోషన్ కావాలి. కానీ మళ్ళీ ఈ టెస్ట్‌లకి ప్రిపేర్ అవుతాం. ఇయి ఎక్కడ చదువుతాం? అంటే ప్రతి ఒక్కటి గూడా మనం కావాలి అన్న కోరికే మనల్ని ఇట్లా ఆడించి పక్కనేస్తుంది. మరి బాబా ఏం చెప్తున్నారు? కావాలి అన్న కోరికలు విడిచి సర్వగతమైన దైవం మీద మనసు నిలుపు గమ్యాన్ని చేరుతారు అంటున్నారు. అంటే ఎందుకు తెలుసుకుంటే కానీ మనకి దాని పట్ల సరైన అవగాహన కలగదు. అదేంటండి కావాలని లేకుండా ఎట్లా చేస్తాం? అవన్నీ పట్టుకుంటే కావాలని గదా! బాబా ఏదో మనకి మేలు చేస్తారని గదా! అని మన మనసుకు అనిపిస్తుంది. కానీ ఇంత ఆలోచిస్తే మన జీవితం అంతా కూడా పరాధీనతే. ఎంతకి సుఖపడదాం అనుకుంటే అంతకంతకి మనకి సుఖము, స్వేచ్ఛ లేకుండా ఉండే జీవితమే వస్తదట. ఎందుకని ఇవంతా పరాధీనతతో జీవించాలి. సమాజానికి తగ్గట్టుగా జీవించాలి. పక్కన వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా జీవించాలి. భార్యాభర్తల్లో ఇద్దరు సమన్వయం చేసుకొని జీవించాలి. ఒక్కసారి మాట వినకపోతే వచ్చే గొడవలకి మళ్ళీ రేపు కాంప్రమైజ్ అవ్వాలి. అంటే ప్రతి ఒక్కటి బిడ్డల పట్ల కూడా అంతే. ఎంత ప్రేమ అనుకున్నా గానీ మనకి ఎదురు తిరిగినప్పుడు తెలుస్తుంది. మన మాట వినకపోతే తెలుస్తుంది. అప్పుడు దాకా అంత ప్రేమ ఉంది గదా! అన్నాం గదా! మరి ఊరుకున్నామా? మనం అన్నట్లేకుండానే వాళ్ళు, మనం చెప్పినట్టు వినకుండా వాళ్ళు. అంటే కావాలి అన్న కోరికని మనల్ని ఎంతగా ఆడిస్తుందో మాస్టర్ గారు చెప్తున్నారు. ఈ అంతటికి మూలం కావాలి అన్న కోరికలే. దీనంతటికి మూలం ఏంటట? మనిషి ఒక ప్రకృతి సత్యాన్ని గుర్తించకపోవటమే. ఏంటది? జీవులన్నీ ఆట అంటే ఇష్టపడతాయి. చిన్నపిల్లల్ని చూస్తాం. ఎంతసేపు ఆడినా ఇంకా ఇలా ఆడుకుంటాం అంటూ ఉంటారు. జీవులన్నీ కూడా అనట ఆట అంటే ఇష్టపడతాయి. ఆటలలో ఎంతో శ్రమ పడాలి. అయినా అదెంతో ఇష్టంగా మనిషి ఆడతాడు. అవకాశం ఉండాలే గానీ ఎంతకాలమైనా అలా ఆటల్లోనే గడపాలనుకుంటాడు. మీకేమి ఇబ్బంది లేదు. అందరికి హాయిగా తినటానికి, ఉండటానికి ఉంది. మీరు గనుక ఏకలేదనుకుంటే సమయం అంతా ఆటలోనే గడిపేయాలనుకుంటాడు. అందుకని ఎంతకాలమైనా అలా ఆటల్లోనే గడపాలనుకుంటాడు. ఎందుకని? ఇందులో సహజంగా ప్రతిఫలం అనే ఆశ ఉండదు. ఆటల్లో ప్రతిఫలం అనే ఆశ ఉండదు. మనం పని చేస్తూ ఉన్నాం. మనకి ప్రతిఫలం కావాలి. సాలరీ ఇవ్వకుండా మీరు వచ్చి రోజు పని చేయండి. మీకు ప్యాషన్ కదా అన్నాం అనుకోండి. భలే వాళ్ళండి దీనికంటే హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటాను. ప్యాషన్ లేదు, పాడలేదు. ఏదో చేస్తే వస్తదనుకోండి. నువ్వు ప్యాషన్ అన్నావే గాని. అంటే ప్రతి ఒక్కటి మనం చెప్పేవి మనకే భిన్నంగా ఉంటాయి. అంటే ఆటల్లోనేమో ప్రతిఫలం అనేది ఆశ ఉండదు. మిగిలిన వాటిలో ఉంటుంది. అందుకని సహజంగా ప్రతిఫలం అనే ఆశ ఉండదు. ఆడగలగటమే ఒక సంతోషం. ఆట ఆడుకోవటమే. మనం చిన్న పిల్లల్లో చూస్తాం. కానీ ఇప్పుడు మనం పెద్దవాళ్ళంతా ఎందుకు సమయం వేస్ట్ చేసుకోవడం? దాని బదులు ఏదైనా కొంచెం జాబ్ చేసుకుంటేనో, ఇంకేదైనా చేసుకుంటేనో మనకి ఇదొస్తాయి గదా! ఇట్లా ఉంటుంది. అందుకని అందులో సహజంగా ప్రతిఫలం అనే ఆశ ఉండదు. ఆడగలగటమే ఒక సంతోషం. వాళ్ళ పిల్లల సంతోషానికి ఏం కారణాలు లేవు. వాళ్ళేదో సంపాదించారనో, ఏదో కొనుక్కున్నారనే కాదు. వెళ్లి ఆడుకోవడమే ఆనందం వాళ్ళకి. జంతువులు కూడా పరిగెత్తి ఆడుకోవడం చూస్తాం. జంతువులు కూడా మనం చాలా జంతువులు చూసుంటాం. పరిగెడుతుంటాయి, ఒకదాన్ని పట్టుకొని ఆడుతూ ఉంటాయి. మనకి ఆశ్చర్యం వేస్తుంది. జంతువులు కూడా పరిగెత్తి ఆడుకోవడం చూస్తాం. కారణం ఆటకు చివర ప్రతిఫలం అన్నది లేదు. ఆడుకున్నాం, వెళ్ళిపోయాం, అయిపోయింది. ఆటలలో కూడా తన జట్టు తనకే పాత్రనిస్తే దాన్ని వహించడంలోనూ, ఆట యొక్క నిబంధనలకు కట్టుబడడంలోనూ, గెలుపు ఓటముల్లోనూ కొంత పరాధీనత ఉన్నది. కొన్ని ఆటలో కూడా పూర్తిగా పరాధీనత లేకుండా ఉందా అంటే ఉంది. ఎట్లా? టీమ్‌లో నువ్వు ఇప్పుడు ఒక ఫుట్‌బాల్ ఆడుతున్నారనుకోండి. ఒక్కొక్కళ్ళకి ఒక పొజిషన్ ఉంటది. ఒకడికి పోస్ట్‌కి దగ్గరగా ఉంటాడు. ఒకడికి ఇంకోటి అటువైపు ఫార్వర్డ్ అనో, బ్యాక్‌వర్డ్ అనో, లేకపోతే రైట్, లెఫ్ట్ అనో పొజిషన్స్‌ని బట్టి వాళ్ళందరూ ఉంటారు. అండ్ వాడు చెప్పినా గాని అక్కడ ఉంటాను, నేను ఇక్కడే నిల్చుంటాను అనుకోండి. వీళ్ళు ఓడిపోతారు వాడు గోల్ కొడితే. అంటే ఏంటి?
ఆటలో కూడా కొన్ని నియమాలుంటాయి. పైగా వీడికి ఏ పాత్ర ఇస్తది. గోల్ కీపర్‌కి నేను అక్కడ ఉండను అని చెప్పి ఈడొచ్చాడనుకోండి, ప్రతి ఒక్కటి గోలే అవుతుంది ఎవడు కొట్టినా గాని. అంటే ఇట్లా ఆటలు ఆడుతూ ఉన్నా కానీ, ఆటలో కొన్ని నిబంధనలకు కట్టుబడి, తనకే పాత్రనిచ్చారో ఆ పాత్రని చేస్తూ కొంత పరాధీనత ఉంటుందట. అది మాస్టర్ గారంటుంది. అంతే గాకుండా ఆడిన తర్వాత కూడా గెలుపు, ఓటముల్లో కూడా కొంత పరాధీనత ఉన్నది. అయినా అది పరాధీనత అనిపించదు. అందరూ ఒక చోట నుంచొని ఆడరు గదా! ఆ గేమ్ గెలవాలంటే వీళ్ళు ప్లాన్ చేసుకొని డిఫరెంట్ పొజిషన్స్‌లో ఉండి ఆడతారు ఫర్ ఎగ్జాంపుల్. అందుకని నేనిక్కడ ఉండను, లేకపోతే నేను ఈ పొజిషన్‌లో ఉండను అనను. మనకి ఏ పాత్ర, మనకి ఏ రోల్ ఇస్తే ఆ గేమ్‌లో ఆడతాం. అంటే చూస్తానికి కొంత పరాధీనతలా అనిపించినా కానీ, జీవితంలోలాగా పరాధీనతలాగా అది అనిపించదు. కారణం ప్రతిఫలాపేక్ష లేకపోవడం వల్లనే. ఏ పని చేసినా మనం ఫలితాన్ని ఆశించడం అనేది మనకు అలవాటైపోయింది. ఆటల్లో గూడా అంతే. ఇప్పుడు మన వాళ్ళేం చేస్తారు, ఆటలోకెళ్తే వాడు ఆడుకొని రావడం గాదు. వాడికి కప్పు తెచ్చాడా లేదా? పక్కన వాడి పిల్లవాడి కంటే ఎక్కువొచ్చాయా లేదా? అంటే ఏంటి, మన ఆనందం దేనిలో ఉంది? పక్కన వాడిని ఓడించడంలోనో, లేకపోతే పక్కన వాడి కంటే ఎక్కువొచ్చాయనే దానిలోనో ఉంది. అంతే తప్పించి వాడు సంతోషంగా ఆడుకుంటున్నాడన్న దానిలో మనకి లేదు. అంటే ఆటలో గూడా ఓటమి, గెలుపు, ఓటములు కొంత పరాధీనత ఉన్నది. అలాగే ఆట ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఆడుతూ ఉండటం వల్ల కూడా అదంతా పరాధీనత ఉన్నప్పటికీ కూడా అది పరాధీనత అనిపించదు. దానికి కారణం ఏంటి అంటే ప్రతిఫలాపేక్ష లేకపోవడం వల్లనే. కళారాధన వంటివి కూడా ఈ కోవకే చెందుతాయి. కళలన్నీ కూడా ఇట్లాంటి కళని ఆరాధించడం వాటిని. ప్రతిఫలాపేక్ష లేకపోవడమే సుఖదాయకమైతే జీవితాన్ని ఎలా గడపమన్న సాయి మాటలు మనకెందుకు కలతపరుస్తున్నాయి? మాస్టర్ గారు ప్రశ్నించేది. కావాలి అనే కోరికలు విడిచి జీవించమనే బాబా అంటే, అదేంటి కావాలని లేకుండా ఎలా సాధ్యం? బానిసలాగా జీవించాలా? యంత్రంలాగా జీవించాలా? అనే ఆలోచనలు మనకొస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆటల్లో ఏం కావాలని ఆడుతూ ఉన్నావు? ఆడుకోవడమే సంతోషం అవుతూ ఉంది. కొంత పరాధీనత ఉన్నప్పటికీ కూడా ఆటలో నిబంధనలకు తగ్గట్టుగా ఇలా చేస్తూ ఉన్నా కూడా అందులో ప్రతిఫలాపేక్ష లేకపోవడం వల్ల వాడికి ఆనందంగా ఉన్నప్పుడు, నువ్వు ప్రతిఫలాపేక్ష లేకుండా జీవించడమే చెయ్యని బాబా చెప్తే, అదే సుఖదాయమైనప్పుడు బాబా అదే మాటలు చెప్తే మరి మనకెందుకు కలతపరుస్తున్నాయి? జయాపజయాలు, లాభాలాభాలు ఆశించని సమభావాన్ని అలవర్చుకొని కర్మయోగాన్ని అనుష్ఠించమన్న గీతావాక్యం వల్ల ఎనలేని ప్రశ్నలు మన హృదయాల్లో ఎందుకు రేకెత్తిస్తున్నాయి? గీతలో చెప్తున్నారు. మీకు గీత వచ్చండి, గీత చదువుకున్నామండి అంటే శ్లోకాలు వల్లించడం అనుకుంటారు. గీత నేను నేర్చుకున్నానండి అంటే గీత శ్లోకాలు వల్లించమని కాదు అర్థం. గీతలో చెప్పింది అర్థమైతే మనం గీత నేర్చుకున్నామండి, గీత తెలుసుకున్నామండి అనాలి. కానీ మన వాళ్ళు ఏదో ఒక మ్యూజిక్ ప్లేయర్ లాగా నాకు శ్లోకాలు అద్భుతంగా నేర్చుకున్నానండి, వాళ్ళు నాకు ట్రైనింగ్ ఇచ్చారు అన్నాం అనుకోండి, ఉపయోగం లేదు. కారణం ఏంటంటే మాస్టర్ గారు అంటున్నారు, జయాపజయాలు, లాభాలాభాలు అంటే ఈ రెండు కూడా బాబా అదే మాట చెప్పారు. భగవానుడు కూడా అదే చెప్పారు. ఆశించని సమభావాన్ని అలవర్చుకొని, అంటే రాగద్వేషాలకి, లాభ నష్టాలకి, జయాపజయాలకి వీటన్నిటికీ కూడా సమభావాన్ని అలవర్చుకొని కర్మయోగాన్ని అనుష్ఠించమన్నారు. అదే బాబా మనకి ఉదాహరణ చెప్పింది. గింజలు మొలకెత్తకపోతే భూమి బాధపడదు, లేకపోతే అవి వచ్చినప్పుడు సంతోషపడదు. అవి పని బట్టి చేసుకొని పోతున్నాయి. అలాగే సమభావాన్ని అలవర్చుకొని కర్మయోగాన్ని అనుష్ఠించమన్న గీతావాక్యం వలన ఎనలేని ప్రశ్నలను మన హృదయాల్లో ఎందుకు రేకెత్తిస్తూ ఉన్నాయి? సుఖంగా ఇది ఇలా ఉంటుందని మనకు తెలిసి ఆటల్లో ఏమీ లేదు కాబట్టి సుఖంగా ఉంటున్నాం అన్నప్పుడు, జీవితాన్ని కూడా ఆటలాగా ఆడుకుంటూ ప్రతిఫలాపేక్ష లేకుండా జీవించడం అంటేనేమో బాబా చెప్పినవి మనకు అంత కఠినంగాని ఇది ఎలా సాధ్యమైంది ఎందుకు అనిపిస్తుంది? అలాగే జయాపజయాలకి, లాభ నష్టాలకి, ద్వంద్వాలకి అతీతంగా సమభావంతోటి కర్మయోగాన్ని అనుష్ఠించమని చెప్పిన గీతావాక్యం వల్ల మన హృదయంలో ఎందుకంత ఎనలేని ప్రశ్నలు మన హృదయాల్లో ఎందుకు రేకెత్తిస్తూ ఉన్నాయి? అది సహజ జీవన విధానం అనక ప్రత్యేకమైన సాధన ఎందుకయింది? అసలు జీవించాల్సిన కానీ ఇప్పుడు మళ్ళీ అలా జీవించడం కోసం సాధన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ అని కొత్తగా పెట్టినట్టు అసలు పెంచాల్సిందే అట్లా పాడు చేసి అన్ని చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇప్పుడు మేము ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. లేకపోతే ఇప్పుడు మేము పశువులకి గడ్డి పెడుతున్నాం, గ్రాస్ బెడ్ అంటారు. పెట్టాల్సిందే అవే వాటికి. అంటే సహజ జీవన విధానం అనగా ప్రత్యేకమైన సాధన ఎందుకయింది?
అసలు మనం జీవించాల్సింది అట్లానే ప్రతిఫలాపేక్ష లేకుండా పని చేసుకుంటూ పోవటమే. మానవుడు నాగరికత ప్రభావం వల్ల పైన గ్రహించిన భావాలను ఏర్పరచుకొని కృత్రిమమైన అవసరాలను కల్పించుకున్నాడు. మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఇదంతటికి మూలం ఏంటి అంటే కావాలి అనే కోరికలే. కావాలి అనే కోరికలతోటే మనకి ఇదంతా. మనం ఎంత సుఖంగా ఉండాలి అనుకుంటే మనకి అంత సుఖం లేకుండా, స్వేచ్ఛ లేకుండా ఉండే జీవితమే దగ్గరవుతూ ఉంది. మరణించే వరకు ఇలాంటి దాన్నే పొందవలసి ఉంటుంది. బాబా చెప్పిన 4 సూత్రాల్లో కావాలి అనే కోరికను విడిచి సర్వగతుడైన దైవం మీద మనసు నిలుపు గమ్యం చేరుతావంటే అసలు ఈ వినటానికి ఎందుకంత కష్టంగా ఉంది మనకి? అదేంటి బాబాని పూజ చేస్తే ఆయనే నాకు తీరుస్తాడంట, అది నీకు కావాలనే కోరిక మాట ఎత్తకూడదంట, ఆయన ప్రార్థించకూడదంట, అడగకూడదంట అంటే అది ఎలా సాధ్యం అంటే మాస్టర్ గారు చెప్తున్నారు. పిల్లలు ఆడుకునేటప్పుడు ఆటలో ఉండే పిల్లలు కానీ అన్ని జీవులు, జంతువులు కూడా చెప్తున్నారు మాస్టర్ గారు. ఆడుకోవటంలో ఎందుకు సహజంగా ఆనందం ఉంది? దాని నుండి ప్రతిఫలాపేక్ష లేకపోవటం వల్ల. మరి ప్రతిఫలాపేక్ష లేకుండా జీవించడమే ఆనందాన్ని ఇస్తున్నప్పుడు అలా జీవించడం అంటే అది ఎందుకు కష్టం అనిపిస్తుంది? మనలో ఎందుకు ఇంత కలవరము, ఇన్ని క్వశ్చన్లు ఏర్పడుతున్నాయి అంటున్నారు. సమభావాన్ని ఏర్పరచుకొని కర్మయోగాన్ని లాగా నిర్వహించమంటే ప్రతి పనిని అమ్మో ప్రతిఫలాపేక్ష లేకపోతే ఎట్లా అని ఎందుకంటూ ఉన్నాం మనం? అయితే మరి ఇవన్నీ మనకి ఎందుకు అలవడ్డాయంటే మాస్టర్ గారు అంటున్నారు మానవుడు నాగరికత ప్రభావం వలన. పాత రోజుల్లో ఇటువంటి అవకాశాలు ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం అనుకోండి, చక్కగా అక్కడ ఏది చేసుకునే పని చేసుకునేవాళ్ళం, హాయిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు పెట్టుకున్నటువంటి బార్లు మనం పెట్టుకునేవాళ్ళం కాదు. మన కెపాసిటీ మనకు తెలుసు. మనకి అక్కడ ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలనుకునేవాళ్ళు. అంటే ఏంటి? మనకి నాగరికత ప్రభావం. ఇప్పుడు అక్కడ జరిగేవన్నీ గూడా పద్ధతిగా ఉండమంటే పద్ధతిని బ్రేక్ చేస్తూ, నాగరికత ప్రభావం వల్ల పైన గ్రహించిన భావాలను ఏర్పరచుకొని కృత్రిమమైన అవసరాలను నిజంగా మనం ఎన్ని సంపాదించుకొని ఎన్ని చేసినా మన శరీరానికి ఉండే అవసరాలు ఏముంటాయి? కావాల్సిన తిండి, గుడ్డ, నీడ ఇవి కాకుండా ఇక విపరీతమైన అవసరాలు ఏముంటాయి? కానీ కృత్రిమమైన ఇప్పుడు టార్గెట్లు పెట్టుకుంటాం. ఈ నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది సాధించాలి. ఆ పైన ఇది కల్లా ఇది సాధించాలి. లేకపోతే ఇంత చేయాలి, అంత చేయాలి. అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనం ఆర్టిఫిషియల్‌గా మన అవసరాలకు కాదు. వాటన్నిటిని ఏర్పరచుకున్నవే. దేనివలన? నాగరికత ప్రభావం వలన. అదే ఇప్పుడు గ్రామాలకు వెళ్ళి చూసామనుకోండి, వాళ్ళకి తినటానికి, ఉండటానికి హాయిగా ఉంటే వాళ్ళకి దేని గురించి ఆలోచించరు. కానీ ఇక్కడ మనం తృప్తిగా ఉన్నా గూడా దీన్ని ఎట్లా పెంచాలి, దీన్ని ఎట్లా కాపాడుకోవాలి, దీన్ని వేరే వాళ్ళు కొట్టేయకుండా ఎట్లా చేయాలని కొట్టుకుంటా ఉంటాం. వాడినంత హాయిగా కూడా మనం ఉండలేం. అంటే కృత్రిమమైన అవసరాలని ఇవన్నిటిని మనం కలిగించుకోవటం వలన, ఇవన్నీ ఏర్పరచుకోవటం వలన. అందుకని ప్రాకృతికమైన అవసరాలు మన పెద్దలు చెప్పిన 4 పురుషార్థాలే. ఏంటంటే మనం సాధించుకోవాల్సిన నిజమైనవి అంటే 4 పురుషార్థాలు. ధర్మార్థ కామ మోక్షాలే నిజంగా సాధించుకోవాల్సినవి. మిగిలినవన్నీ కృత్రిమమైనవి. అందుకని ప్రాకృతికమైన అవసరాలు జీవించడం ఎందుకు? ధర్మంగా జీవించటం. ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ 4 పొందటమే, 4 పురుషార్థాలు పొందటమే మనిషి యొక్క లక్ష్యం. అందుకే బాబా అన్నది గురువుని తెలుసుకోలేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికా అని. అవి సాధించుకోవడానికి కాదనుకోండి, పిడకలు ఏరుకొని మిగిలిన వాళ్ళలాగా వెళ్ళిపోవటమే. కనుక ప్రాకృతికమైన అవసరాలు అంటే ఏంటంటే మన పెద్దలు చెప్పిన 4 పురుషార్థాలు. అది ఎలాగో చూద్దాం. మొదటిది ధర్మం. ధర్మార్థ కామ మోక్షాల్లో మొదటిది ధర్మం. సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇది వాస్తవం అని అనిపించదు. మాస్టర్ గారు అంటున్నారు. అదేంటండి మామూలుగా మనకి పురుషార్థాలు చెప్తున్నారు, అందులో ముందు ధర్మం చెప్తున్నారు. కానీ నిజంగా మనకు అవసరం ఏంటి అంటే తిండి, గుడ్డ, ఇల్లు ప్రధానం అవసరాలు కావాలి కానీ ధర్మం ఎలా అవసరం? మీరు ప్రాకృతికమైన అవసరాలు ఏదైనా ఉంది అంటే 4 పురుషార్థాలే మనకి పెద్దలు చెప్పినవి. ప్రతివాడు అది సాధించుకోవడం కోసమే ధర్మం, అర్థం, కామం. అయితే నిజంగా అవసరం ఏంటి మనకి? ఇది ఎలా సాధ్యం? తిండి, గుడ్డ ఇవి కదా, ఇల్లు ప్రధానమైనవి కదా. మనందరి ఆలోచన అదే. తిండి, గుడ్డ, ఇల్లు ఇవే కదా మనకి ప్రధానమైనవి. ఇవే ప్రధానమైన అవసరాలు కానీ ధర్మం ఎలా అవసరం? తిండి, గుడ్డ లభించాక ధర్మం ఆచరించమని చెప్పొచ్చు కానీ ముందే ధర్మం అంటే ఎట్లా? ఎంత అద్భుతమైన ప్రశ్న చూడండి. అసలు ఇట్లా బహుశా ఎవరు చెప్పరు మనకి మాస్టర్ గారు చెప్పినట్టుగా. మనం అంతా ఆర్టిఫిషియల్‌గా మనం ఏదో సివిలైజ్డ్ అయ్యాము, ఇలా అయ్యాము, అలా అయ్యాము అనుకొని మనల్ని మనం వికృతంగా మార్చుకుంటూ సహజమైన వాటి నుంచి కృత్రిమమైన అవసరాలను ఏర్పరచుకొని మన టార్గెట్లు మనమే పెట్టుకొని వాటి కోసం జీవితం అంతా వాటిని పొందడం కోసమే తపన పడుతూ కొట్టుకులాడుతూ వెళ్ళిపోతున్నాం.
కానీ మాస్టర్ గారు ఏమంటున్నారు, మనకి నిజమైన ప్రాకృతికమైన అవసరాలంటే ప్రతి జీవి మనకి ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలే. వాటిని సాధించుకోవటం కోసం మనం ఉన్నాం. నిజమైన అవసరాలు అవి. అందుకే ధర్మంగా జీవించేవాళ్ళు అది చూస్తే మనకు అర్థమవుతుంది. వాడికి మిగిలిన వాడి పట్ల ఆశ ఉండదు. ఆ వేళకి తిన్నారా, ఉన్నారా, వాడు భవంతిలో ఉన్నాడా, లేకపోతే చిన్న కుటీరంలో ఉన్నాడా కూడా ఆలోచించేవాడు కాదు. వాళ్ళ సాధించుకోవాల్సిన వాటి కోసం మిగిలినవేవి పట్టించుకొని జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. కానీ మనకెట్లా ఉంది, నాగరికత ప్రభావం వల్ల మనం దాని నుంచి భిన్నంగా ఆర్టిఫిషియల్ అవసరాలని మనం ఏర్పరచుకున్నాం. అందుకని ఏమండి, మీరు మామూలుగా ధర్మార్థ కామ మోక్షాల్లో మొదటిది ధర్మం ముఖ్యమైనది అంటున్నారు. కానీ మనిషి జీవించాలంటే ముందు మనకేమనిపిస్తుంది, తిండి, గుడ్డ, ఇల్లు ఇవి కదా ప్రధానమైనవి. పోనీ ఇవన్నీ సాధించుకున్న తర్వాత ధర్మం సాధించవచ్చు కదా అని అని చెప్పొచ్చు కదా. అంటే అప్పుడు ఈ తిండి, ఈ గుడ్డ, ఇల్లు కోసం వాడు ఎంత అధర్మంగా జీవించినా కానీ వీడు ఎప్పటికీ ఆపుతాడు? అది ఉన్నంతకాలం అవసరమే కదా నిజంగా ఆలోచిస్తే మనం. దాని తర్వాత ఇది పెట్టామనుకోండి, అసలు ధర్మం వైపుకి వస్తాడు ఎప్పుడన్నా? కానీ తిండి, గుడ్డ, ఇల్లు ప్రధానమైన అవసరాలు. కానీ ధర్మం ఎలా అవసరం? తిండి, గుడ్డ లభించాక ధర్మం ఆచరించమని చెప్పవచ్చు. కానీ ముందే ధర్మం అంటే ఎలా? మనం ప్రశ్నించే ప్రశ్నలు అలా ఉంటాయి. మళ్ళీ ఎవరు మనిషి గారు, ముందు ఏదో మేము అన్ని ఏర్పరచుకున్న తర్వాత మీరు ఎప్పుడు ధర్మంగా జీవించాలంటే జీవిస్తాం, కానీ మీరు ముందే ధర్మంగా ఉండి ఇట్లా జీవించండి అంటే ఇవి ఎలా సాధ్యం అని మనం అంటాం. బ్రతకడానికి దారి చిక్కనప్పుడు మనిషి ధర్మాన్ని అతిక్రమించక ఏం చేస్తాడు అని అంటారు. ఎంతో ట్రై చేశాను ధర్మంగా జీవించాలని, కానీ సాధ్యపడలేదు. అందుకనే ధర్మాన్ని అతిక్రమించే నేను జీవిస్తున్నాను అంటాడట మనిషి. కానీ సమాజంలో ప్రతివాడికి తిండి, గుడ్డ లభించుకోవడానికి కొందరు స్వార్థంతో ప్రకృతిలో లభించే వనరులను హస్తగతం చేసుకోవడమే కారణం. అందరికీ తిండి, గుడ్డ లభించుకోవడానికి కారణం ఏంటి అంటే, మాస్టర్ అంటారు, సమాజంలో ప్రతివాడికి తిండి, గుడ్డ లభించుకోవడానికి కొందరు స్వార్థంతో ప్రకృతిలో లభించే వనరులను హస్తగతం చేసుకోవడమే కారణం. మనం చూసాం కోవిడ్ టైంలోనూ ఎప్పుడన్నా షార్టేజ్ వచ్చినప్పుడు ఎన్ని దొరికితే అని తెచ్చి మన ఇంట్లో పెట్టుకోవాలనుకుంటాం. మిగిలిన వాళ్ళు కూడా ఒక రైస్ బ్యాగ్ వస్తుందో 2 బ్యాగులు వస్తాయి అనుకో, 10 దొరికాయా 10 తెచ్చి మనమే పెట్టుకోవాలనుకుంటాం. మరి ఎట్లా అండి తర్వాత? మరి మిగిలిన వాళ్ళకి ఎలా అంటే మనం ఆలోచించాం. మనకంటే ముందు వాడు 10 తీసుకెళ్ళాడు అనుకోండి, వాడు చూడండి మొత్తం 10 తీసుకెళ్తాడు, మనకు ఒకటి కూడా ఉంచాలి అంటాం. మన దగ్గరికి వచ్చేసరికి ఏమో ముందు వాడిని అంటాం. మనకు అవకాశం వస్తే 10 ముందు మనమే తెచ్చుకుంటాం. అంటే మన దగ్గరికి వచ్చేసరికి ఒక న్యాయము, వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒక న్యాయం. అట్లాగే ఇప్పుడు మాస్టర్ గారు అంటున్నారు, అందరికీ తిండి, గుడ్డ లభించక పోవడానికి కారణం కూడా ఈ స్వార్థంతో ప్రకృతిలో లభించే వనరులను హస్తగతం చేసుకోవడమే. కొందరు ముందు సూచించిన రీతిన పరాధీనతను తప్పుకోవచ్చిన భ్రాంతికి లోనే వీలైనంత కూడబెట్ట యత్నించడం వలనే కొందరికి జీవిత అవసరాలైన తిండి, గుడ్డ కొరవయ్యేది. ఎందుకు మనం బాగా ధనం సంపాదించాలనుకుంటున్నాం? ఎందుకు అవన్నీ పెట్టుకుంటున్నాం? ఇవన్నీ చేస్తే మనం హాయిగా సుఖంగా ఉండొచ్చు అనే భ్రాంతిలో ఇప్పుడే ఒక్కసారి వెళ్ళి సంపాదించుకుంటే చివరిలో మనం హాయిగా బతకొచ్చాను, ఇంకోటాను అంటే ఆ భ్రాంతిలోనే అంటున్నారు. అందుకనే ప్రతివాడు స్వార్థం తోటి అవకాశం ఉన్నవాడు అవకాశం ఉన్నంతగా మిగిలిన వాళ్ళకి దక్కకుండా వీటిని తీసుకోవటం. అందుకని ఎందుకట అంటే పరాధీనతను తప్పుకోవచ్చు అన్న. ఇందాక మనం చెప్పిన పరాధీనతలన్నీ కూడా దాన్ని తప్పుకోవచ్చిన భ్రాంతికి లోనే వీలైనంత కూడబెట్ట యత్నించినందువలనే కొందరికి జీవిత అవసరమైన తిండి, గుడ్డ కొరవయ్యేది. ఉత్పత్తి అధికమైన కొందరు సరుకులను రహస్యంగా దాచిపెట్టి వాటి వెలను కృత్రిమంగా పెంచడం వలనే నేడు అట్టి దుస్థితి ఏర్పడడం మనం చూడవచ్చు. చూడండి, ప్రాక్టికల్గా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు మనిషికి ధర్మం, అర్థం, కామ, మోక్షం అనేవి కాకుండా మిగిలినవి వాటికి ఎందుకు తపన పడుతున్నారంటే, ఎక్కువగా ఉంటే ఎక్కువ సుఖపడవచ్చు, ఇంకా కావాలి అనే కోరికతోటే వాడు ఎంతటి ధర్మానైనా పక్కన వాడు కూడా లేకుండా అంతవరకు చేస్తూ ఉన్నాడు. అందుకే మాస్టర్ గారు అంటారు, అంతేకాకుండా కొన్ని అధికంగా దొరికేవనుకోండి వాటిని ఆర్టిఫిషియల్ షార్టేజ్ని క్రియేట్ చేయటం. మాస్టర్ గారు అప్పుడే చెప్తున్నారు, ఆర్టిఫిషియల్గా షార్టేజ్ని క్రియేట్ చేయటం, అట్లా కృత్రిమంగా పెంచడం వల్లనే నేడు అట్టి దుస్థితి ఏర్పడటం మనం చూడవచ్చు. అలా పోగు చేసిన వారి ప్రాపుతో అధికారాలకు వచ్చి వారికి తొత్తులుగా పనిచేసే వినాయకుల వల్లనే వినాయకులు అని మాస్టర్ గారు పెడుతున్నారు. అంటే ఇట్లాంటి ఇట్లా చేసి ఇట్లా సంపాదించిన వాళ్ళ సహాయంతో ఈ ఎలక్టెడ్గా వచ్చే వీళ్ళు
సమాజంలో కృత్రిమమైన దారిద్ర్యం తాండవిస్తుంది. అలా కాక ధర్మాన్ని ప్రధాన పురుషార్థంగా గుర్తించడం విద్య ద్వారా ప్రజలకు నేర్పితే ఇలాంటి సమస్యలు ఏర్పడవు. ఎందుకు ధర్మం ప్రధానమైంది అంటే మనిషి స్వార్థంతోటి వాడు పైకి రావటానికి సమాజం మొత్తాన్ని ఇలా చేస్తూ ఉన్నాడు. అలా కాకుండా మనిషికి విద్య ద్వారా గనక ఈ ధర్మాన్ని ప్రధాన పురుషార్థంగా కనుక నేర్పగలిగితే ఇలాంటి సమస్యలు ఏర్పడవు. ఇప్పుడు మన పిల్లలప్పుడు చెప్తాం, నాన్న మొత్తం నువ్వే ఉంచుకోకూడదు, నేను ఫ్రెండ్స్ ఉంటే తలా ఒకటి ఇవని చెప్పామనుకోండి, వాటి చిన్నప్పటి నుంచి అలవాటు అయింది. వాళ్ళు లేకపోతే ఇప్పుడు దాచిపెట్టుకోవడమే అలవాటు చేస్తున్నాడు అనుకోండి, ఏది ఇచ్చినా కానీ పంచుకోవడం అనేది ఉండదు. కనుక అట్లా కనుక విద్యతో నేర్పిస్తే, కానీ ధర్మాన్ని నిర్వచించడం ఎలా? ధర్మం అంటే ఇది అని ఎలా చెప్తాం అంటే దేశ కాలాలను బట్టి ధర్మం మారుతూ ఉంది కదా. ఏది ధర్మమో ఏది కాదో నిర్ణయించి చెప్పేది ఎలా? ఒక వ్యక్తికి ఒకటి ధర్మం అని తోస్తే మరొక వ్యక్తికి మరొకటి ధర్మం అని తోచవచ్చు కదా. అట్లా ఎలా డిఫైన్ చేస్తామండి? అబ్సల్యూట్గా ఇదే ధర్మం అని ఎలా చెప్తాం? అక్కడున్న వాతావరణ పరిస్థితులు కానివ్వండి, లేకపోతే అక్కడున్న ఇబ్బందులు కానీ వనరులు కానీ వీటి పరంగా మరి ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా. మనం ఒకటే అబ్సల్యూట్గా ఇదే ధర్మం అని ఎట్లా డిఫైన్ చేస్తాం? ఒక వ్యక్తికి ఒకటి ధర్మం అని తోస్తే మరొకళ్ళకి మరొకటి ధర్మం తోచవచ్చు కదా అనే ప్రశ్నలు వస్తాయి. అందుకే మహర్షి అంటారు, అలా కాదు, తనకి ఇతరులు ఏమి చేయాలనుకుంటాడో అలా తాను ఇతరులకు చేయడం, తనకి ఇతరులు ఏమి చేయకూడదు అనుకుంటాడో అలా తాను ఇతరులకి చేయకుండా ఉండటమే ధర్మం అని మహాభారత, భాగవతాలు, బుద్ధుడు, క్రీస్తు, మహమ్మదు అందరూ చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మూల ధర్మం, బేసిక్ ధర్మం ఏదైతే ఉందో అంటే తనకి ఇతరులు ఏమి చేయాలనుకుంటాడో, మనకి మంచి చేయాలనుకుంటాడు, మనం దోచుకోవాలనుకోడు, మనకి తీసుకోవాలనుకోడు, మనకు కూడా వచ్చేట్టుగా చేయాలనుకుంటాడు. అలా తాను ఇతరులకు చేయటం. మరి నువ్వు పక్కన వాడిని దాచినప్పుడు నువ్వు అలానే ఉండటం. తాను ఇతరులకి ఏమి చేయకూడదు అనుకుంటాడో అలా తనకి ఇతరులు ఏం చేయకూడదు అనుకుంటాడో అలా తాను ఇతరులకు చేయకుండా ఉండటమే ధర్మం. ఎలా డిఫైన్ చేస్తామంటే ఇది చెప్పింది మహర్షి గారు. ఇది మహాభారత, భాగవత గ్రంథాలు, బుద్ధుడు, క్రీస్తు, మహమ్మదు ఈ మొదలైన మహాత్ములందరూ ఇదే చెప్పారు. అలా చేస్తే ప్రతి వారి ఆంతర్యము అలానే చెప్తుంది. ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ వ్యక్తిలోనైనా అలానే తోస్తుంది. కనుక ధర్మం శాశ్వతం. ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా, ఎక్కడ ఉంటూ ఉన్నా, ఎలాంటి దేశ కాల పరిస్థితుల్లో ఉన్నా ఇలా అనిపించకుండా ఎవరికన్నా ఉంటుందా? అందుకే అది ధర్మం, అది శాశ్వతం అంటున్నారు మహర్షి గారు. దీని గురించి మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం. మహర్షి గారు చెప్పింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.